అని నేను అనుకుంటున్నాను. అయితే రామకృష్ణయ్య గారు బాబా ప్రార్థన తెలియజేయండి. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. 25 జూలై బాబా మౌనం ప్రారంభించటానికి 1 సంవత్సరం ముందు జూలై 25 రోజున బాంబే తిరిగి వచ్చి, అప్పటికే ఆయన పెటా, కరాచీ, సుక్కూర్ అవన్నీ తిరిగి వచ్చారు. అంటే మెహరాబాద్ లో సెటిల్ అయిన కొద్ది రోజులకే బాబా ఇరాన్ పర్యటన ఇవన్నీ చేస్తూ, అలాగే జూన్ లో బయలుదేరి వెళ్ళి క్వెట్టాకు వెళ్ళారు. క్వెట్టా నుంచి సుక్కూర్, సుక్కూర్ నుంచి కరాచీ నుంచి మళ్ళీ బాంబేకి వచ్చారు. 25 జూలై బాంబేలో కైఖుస్రూ మాసా అని ఇరానీ మ్యాన్షన్ లో ఉండేవారు. సూనామాసి ఖోర్షద్ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయినారు. అయితే బాబా ఎంత విస్తృతంగా పర్యటించేవారంటే, ఆయన సుక్కూర్లో ల్యాండ్ కొనించారు. అక్కడ ఒక ఇల్లు 6 మాసాల కోసం రెంట్కు తీసుకున్నారు. కానీ త్వరగానే వైండ్ అప్ చేసి వచ్చేసారు. అది ఎవరికి అర్థం కాదు, ఏంటి బాబా ఇలా చేస్తారు అని. శ్రీలంకలో కూడా బాబా 1940లో చట్టి బాబాను తీసుకెళ్ళి అక్కడ బంగ్లా 3 మాసాలకు రెంట్కు తీసుకున్నారు. 1 మాసం కాకముందే బాబా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు, ఆ బంగ్లాను ఖాళీ చేసేసి. ఎందుకు అలా చేస్తారు అంటే, బాబాకి ఆయన అనంతుడు, ఆయన బియాండ్ టైమ్ అండ్ స్పేస్, దేశ కాలాలకు అన్నిటికీ అతీతుడైన వాడు. ఆయన పని, ఆయన ఏ రకంగా అంతర్గతంగా ఆయన తన దివ్య ప్రణాళిక ప్రకారంగా, దివ్యేచ్ఛ ప్రకారంగా ఆయన పని చేసుకుంటాడో అది మనకు అర్థం కాదు. లిమిటెడ్ మైండ్స్ కి మనకి ఏమర్థం అవుతుంది? హౌ కెన్ వన్ ఫ్యాథమ్ యువర్ ఫ్యాథమ్లెస్ బీయింగ్ అని ఆరతి ఒకటి మనకు సమాజ్ దగ్గర పాడుతూ ఉంటారు, అమెరికన్ ఆరతి. సో దాని గురించి బాబా చెప్పిన 2 మెసేజ్లు చదువుకొని మళ్ళీ ఆ ట్రిప్ లో ఏం జరిగింది అనే విశేషాలకు వెళ్ళిపోదాము. బాబా 1931 ఇందాక క్విజ్లో కూడా యూరోప్ పర్యటనల గురించిన చాలా ప్రశ్నలు దాంట్లో వాళ్ళు చెప్పుకోవటం జరిగింది. సో 1931 ఫస్ట్ బాబా ప్రపంచ పర్యటన. ఆయన అమెరికాకు వెళ్లే ముందు టర్కీకి వెళ్ళారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్. గాంధీ అడిగారు, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు బాబా అన్నారు. బాబా ఇస్తాంబుల్కి వెళ్ళారు, హోటల్లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏ కార్యక్రమం జరగలేదు, ఎవరిని పిలవలేదు, దర్శనం జరగలేదు. అయితే దాని గురించి బాబా మండలి వారికి చెప్పారు. ఎందుకంటే మండలి వాళ్ళు మరి వాళ్ళ మనస్సులు కూడా పరిమితమైన మనస్సులు ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ గమ్యాన్ని చేరటానికి. కానీ ఆయన పని కోసం ఆయన ఇంకా వాళ్ళ పరిమితమైన మనస్సులను అలాగే ఉంచి వాళ్ళ ద్వారా తన పనిని చేయించుకున్నారు బాబా. సో ఆయన 1931 ఇస్తాంబుల్ టర్కీలో ఇలా చెప్పారు, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. నేను ఇక్కడికి చాలా ప్రధానమైనటువంటి, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను అని చెప్తూ బాబా ఏమిటట ఆ ముఖ్యమైన పని? Though I have met no one externally, I am doing a great deal internally. చూడండి, ఆయన ఎందుకంటే అనంతుడు, సర్వశక్తిమంతుడు, సచ్చిదానంద స్వరూపుడు గనక అంతర్గతంగా ఆయన చేసే పని అంతా కూడా యావత్ విశ్వానికి చెందిందై ఉంటుంది. ఆయన అక్కడ ఉండి చేస్తున్నా కూడా యావత్ విశ్వమంతా కూడా ఆయన పని జరిగిపోతూ ఉంటుంది. మనకు కనబడదు అది. మనకు కేవలం ఆయన ఆ వేళ్ళు ఇలా సంజ్ఞలు చేయటము,
ఆయన కదలికలను మాత్రమే చూస్తూ ఉంటాం. బాబా అంటాడు, ప్రతి కదలిక ద్వారా నా నుండి నా ఏజెంట్స్, బాబా అన్నాడు, ప్రతి చోట నా ఏజెంట్స్ ఉంటారు. ఆ ఏజెంట్స్కి నేను సమాచారం పంపిస్తుంటాను, వాళ్ళు నాకు పంపిస్తూ ఉంటారు ప్రపంచ పరిస్థితులు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఎలాగైతే ఒక ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతిరోజు ఆ ఎవరికి తెలియకుండా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. సో అలా బాబా ప్రతి కదలిక ద్వారా అంతర్గతంగా ఈ విశ్వ కార్యం నెరవేరుతూనే ఉంటుంది. నెరవేరటమే కాదు, 1953లో బాబా డెహ్రాడూన్లో ఉంటూ మసూరిలో ఉన్నారు కొద్ది రోజులు. ఆ మసూరిలో ఉన్నప్పుడు విష్ణు మాస్టర్తో బాబా రోజు పర్చేజెస్ చేసేవారు ఆయన, విష్ణు మాస్టర్. ఆ రోజు బాబా ఉన్నట్టుండి, ఇవాళ ఏమేమి పర్చేస్ చేసావు చదువు అన్నాడు. అన్ని చదివాడు ఆయన. చదువుతూ దాంట్లో మధ్యన 5 రూపాయలు కూరగాయలు ఏదో అన్నాడు. మళ్ళీ చదువు అన్నాడు. 5 రూపాయలు కూరగాయలు. మళ్ళీ చదువు అన్నాడు. 5 రూపాయలు కూరగాయలు. 3 సార్లు చదివించుకున్న తర్వాత విష్ణు మాస్టర్ పక్కన నవ్వేశాడు. బాగుంది బాబా, టైం పాస్ చేయటం బాగుంది అన్నాడు. నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా అన్నాడు. నేను నిన్ను లెక్క అడుగుతూ ఉన్నానే, ఈ లెక్కను అడగటం మన ఇద్దరి మధ్యన ఇక్కడ జరుగుతున్నా కూడా నేను యావత్ విశ్వం యొక్క అకౌంట్ను తీసుకుంటున్నాను అన్నాడు ఆయన. అని బాబా అన్నాడు, ఐ వర్క్ డే అండ్ నైట్, రాత్రి పగలు అనేది విరామం లేకుండా నేను పనిచేస్తూ ఉంటాను. ఇఫ్ ఐ స్టాప్ వర్కింగ్ ఫర్ ఎ మూమెంట్, ఒక్క క్షణం నేను పని చేయటం ఆపేస్తే ది ఎంటైర్ వరల్డ్ విల్ డిసపియర్ అన్నాడు. యావది మనకు కనబడే ఇంత అందమైనటువంటి ప్రపంచం, ఇంత అందమైనటువంటి భవనాలు, సిటీలు, ఓహో నానా హంగామా, ఇదంతా ఒక్క క్షణం నేను పని చేయకపోతే అదృశ్యం అయిపోతుంది అన్నాడు. అంటే ఆయన ఉనికి వల్ల ఈ మాయా ప్రపంచం యొక్క ఉనికి ఉంది. ఆయన, అందుకే మనం ప్రార్థనలో చదువుతాం కదా, ఓ పర్వర్దిగార్, ద ప్రిజర్వర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్. ఈ సృష్టి సంరక్షణ, ప్రిజర్వేషన్, సృష్టి రక్షక, సృష్టిని రక్షించేది, పోషించేది ఆయనే. కాబట్టి ఒక్క క్షణం ఆయన అది ఆపేస్తే ఈ విశ్వం అంతా అదృశ్యం అయిపోతుంది అని 1953లో అక్కడ బాబా చెప్పాడు. అలాగే ఇక్కడ ఈ టర్కీ ఇస్తాంబుల్లో బాబా చెప్తూ, నేను బయటికి ఏమి చెయ్యనట్టు మీకు కనిపించినా కూడా అంతర్గతంగా ఐ ఆమ్ డూయింగ్ ఎ గ్రేట్ డీల్ ఇంటర్నల్లీ, అంతర్గతంగా నేను యావత్ విశ్వం కోసము చాలా గొప్ప పని చేస్తూ ఉన్నాను అని చెప్తూ టర్కీ గురించి చెప్తున్నారు బాబా. ఆల్దో ఇట్ వాజ్ వన్స్ గ్రేట్, ఎట్ ప్రజెంట్ టర్కీ ఈజ్ ఎ మోస్ట్ డీబేస్డ్ కంట్రీ. ఒకప్పుడు చాలా వైభవంగా ఉండేది ఇది, అంటే బాహ్యంగా కాదు. ఆయనకి ఎప్పుడు కూడా గ్రేట్ అంటే ఆధ్యాత్మికంగా, సత్యంతో పోల్చినప్పుడు మాత్రమే. సత్యంతో పోల్చకపోతే ఎందుకు? మనకు ఈ జాదూగారు వీళ్ళంతా ఉంటారు. వాడు మట్టిని తీసి దాంట్లోంచి బంగారు నాణాలు పుట్టిస్తాడు. మట్టి నుంచి బంగారు నాణాలు పుట్టించేవాడు మళ్ళీ ఆ గారడి ఆట అయిన తర్వాత డబ్బులు అడుక్కుంటాడు. వాడే బంగారు నాణాలు పుట్టించేవాడైతే వాడు అదెందుకు అడుక్కుంటున్నాడు అంటే దానికి విలువ లేదు అని. అట్లాగే ఈ ప్రపంచానికి విలువ లేదు, ఆయనకు విలువ ఏముంది? సత్యానికి మాత్రమే విలువ ఉంది. అందుకని ఆ సత్యం కోసం అంతర్గతంగా ఆయన అంత గొప్ప పని ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఆల్దో ఇట్ వాజ్ వన్స్ గ్రేట్, టర్కీ ఒకప్పుడు చాలా గొప్పగా ఘనంగా ఉన్న ఇటలీ ఇప్పుడు చాలా అట్టడుగుకు వెళ్ళిపోయింది. ఇన్ ది రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ టుడే నోవేర్. అది ఎక్కడ? ఒకప్పుడు గ్రేట్ అంటే ఆధ్యాత్మికంగా, ఇప్పుడు చాలా పతనం అయిపోయింది అంటే ఆధ్యాత్మికంగా పతనం అయిపోయింది. అందుకని ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాని స్థానం చాలా అట్టడుగుకు వెళ్ళిపోయింది. మిలిటరీలీ అండ్ మెటీరియల్లీ ఇట్ హ్యాస్ ప్రోగ్రెస్డ్. ఇప్పుడు ప్రపంచం అంతా అంతే, అణుబాంబులు, అటమిక్ వెపన్స్, మిసైల్స్, ఇప్పుడంతా డ్రోన్లను పంపించి చేయటం జరుగుతుంది. అంటే ఇదంతా జరిగింది, ఏం లాభం? బాబా అదే చెప్తున్నాడు, మిలిటరీలీ అండ్ మెటీరియల్లీ ఇట్ హ్యాస్ ప్రోగ్రెస్. ఇట్లే కాదు, ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఉండే దేశాలన్నీ పోటీపడి మిలిటరీలీ మెటీరియల్లీ ప్రోగ్రెస్ దానికోసమే పోటీ పడుతున్నారు.
but it is home to many dishonest and undesirable people. ఇప్పుడు టర్కీలో ఉన్నవాళ్ళు, ఇది 31 అక్టోబర్ 31లో బాబా చెప్పింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజాయితీ లేనటువంటి చాలా అసలు ఎందుకు పనికి రాని వాళ్ళంతా చేరారు ఇప్పుడు ఇక్కడ. టు కౌంటర్ ద వెరీ స్ట్రాంగ్ ఈవిల్ ఫోర్సెస్ వర్కింగ్ హియర్, ఏ పవర్ఫుల్ స్పిరిచువల్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పతనాన్ని, దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ విడుదల అయితే తప్ప, ఏ పవర్ఫుల్ స్పిరిచువల్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్. చాలా శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక ప్రభావం ఇక్కడ అవసరం ఉంది. అండ్ ఫర్ దట్ రీజన్ ఐ హ్యావ్ కమ్ ఇన్ పర్సన్. ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేనేం చేయలేదని మీకు అనిపిస్తుంది. నేను ఉంటే చాలు. సూర్యుడు వచ్చాడు. ఇప్పుడు మాకు హైదరాబాద్ 4 రోజుల నుంచి మబ్బులు అంతా ముసురు ఉండింది. ఇవాళ కొంచెం ఎండ కనబడుతుంది. ఎండ కనబడితే ఆహా ఎంత బాగుంది ఎండ అనుకున్నాం. సూర్యుడు వచ్చి వెళ్ళిపోతే అయిపోయింది. ఆయన ఏం చేయాల్సిన పని లేదు. ఆయన వచ్చి వెళ్ళిపోతే చాలు. వేడి వెలుగు రెండు కూడా చాలా ప్రస్ఫుటంగా కనబడతాయి. ఎవరైనా కూడా ఏం చేశాడండి సూర్యుడు అని ప్రశ్నించవచ్చు కూడా. ఆయన రాకపోతే మన జీవితమే లేదు కదా. అట్లాగే బాబా ఆధ్యాత్మికమైన శక్తి ఎక్కడైనా అలా ఉన్నత స్థాయిలో అక్కడ చేరాలి అంటే బాబా లాంటి బాబా అవతారుడేమో మరి యుగానికి ఒకటేసారి. ఆయన లేనప్పుడు 5 సద్గురువులు ఉంటారు. ఆయన కింద ఆధ్యాత్మిక పాలక వర్గం 1వ భూమిక నుంచి 7వ భూమిక దాకా ఉంటూనే ఉంటారు. వాళ్ళందరి వల్ల ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆ సంతులనం మెయింటైన్ చేయబడుతూ ఉంటుంది అని బాబా చెప్తూ, నేను అందుకోసం ఇక్కడికి వచ్చాను. ఆయన అంటే సూర్యుడు, మిగిలినవన్నీ కూడా కొవ్వొత్తుల్లాగా అయితే ఆయన సూర్యుడు. ఆ సూర్యుడు వచ్చేస్తే ఇంకా ఆ వేడి వెలుగు, పొద్దున చలిగా ఉండింది, రాత్రంతా చల్లటి గాలి ఉండింది. ఇప్పుడు సూర్యుడు రాగానే వెచ్చగా వాతావరణం మారిపోయింది. అలాగే బాబా ఆయన వెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ ఆ వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని అక్కడి వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఆయన 1930లో పాల్ బ్రంటన్ కూడా ఈ విషయంలో చెప్తూ అన్నారు, వెనెవర్ ఐ విజిట్ ఏ ప్లేస్ అండ్ స్టే దేర్. పాల్ బ్రంటన్ కు చెప్పారు బాబా 1930. పంచవటి కేవ్ అని మెహరాబాద్ పైకి కొండ మీదకి ఎక్కుతూ ఉంటే ఆ కొండ వాలున బాబా స్వయంగా ఆ పంచవటి కేవ్ను ఏర్పాటు చేయించుకొని దాంట్లో సెక్లూషన్లో ఉన్నారు. అప్పుడు పాల్ బ్రంటన్కి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ సందర్భంగా చెప్పారు, నేను ఎప్పుడైనా ఏ చోటికి వెళ్ళినా అక్కడ అండ్ స్టే దేర్ హౌ ఎవర్ షార్ట్ ఎ టైం, అక్కడ ఎంత తక్కువ కాలం ఉన్నా, ఎంతో కొంతకాలం ఉండటమే కావాలి కానీ అది ఎంత కాలం ఉన్నాననేది లెక్కలేదు. హౌఎవర్ షార్ట్ ఎ టైమ్, ఇట్స్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ బికమ్స్ గ్రేట్లీ ఎలివేటెడ్. నేను ఎంతకాలం ఉన్నా, అది ఎంతసేపు ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళటం, అక్కడ ఉండటం, దాని ద్వారా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. సూర్యుడు వస్తే ఎట్లా వేడి పెరిగిపోతుందో అలా ఆధ్యాత్మిక సూర్యుడు, ఐఎమ్ డివైన్ సన్ షెడ్డింగ్ లైఫ్ అండ్ లైట్ ఇంటూ క్రియేషన్ అని బాబా స్వయంగా చెప్పినటువంటి మెసేజ్. నేను దివ్య ప్రభాకరులను, దివ్య సూర్యుడు. ఆయన ఈ ప్రపంచానికి కావలసిన వెలుతురు ప్రాణాన్ని ప్రసాదించేవాడు, రక్షకుడు కదా మరి. సో అలా ఆయన ఈ 1924 మనం మౌన శతాబ్ది జరుపుకున్నాం కదా, దానికి సంవత్సరం ముందు మెహరాబాద్లో వచ్చి ఇక్కడ యాక్టివిటీస్ అన్ని పెరిగిన తర్వాత మళ్ళీ ఆయన ఒకచోట ఉండడు. ఎందుకు? ఇందాకే చదువుకున్నాం, ఆయన ఎక్కడికి వెళితే అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నత స్థాయికి చేరిపోతుంది. అట్లాగే ఇటలీ, టర్కీకి వెళ్ళింది అందుకే బాబా. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి వాతావరణానికి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగటానికి కావలసిన శక్తిని ఆయన ఉనికి, అది ఎంతసేపు అయినా
అది ప్రసాదిస్తుంది. అందుకని బాబా 1924లో 25th జూలై అలాంటి ఒక ట్రిప్ చేసి మళ్ళీ బొంబాయికి వచ్చి బొంబాయిలో కైకుస్రో మాసా వాళ్ళ ఇంట్లో స్టే చేయటం జరిగింది. అక్కడికి రాకముందు ఎక్కడికి వెళ్ళారు అంటే బాబా ఉన్నట్టుండి వెళ్తుంటారు. ఆ కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు అలాగే జరుగుతూ ఉంటాయి. ఆయన జూన్లో బయలుదేరి వెళ్ళి క్వెట్టాకు వెళ్ళారు. క్వెట్టా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటుంది, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. బయలుదేరి వెళ్ళటం ఎక్కడి నుంచి, ఈ బాంబేలో ఇరానీ మ్యాన్షన్ 25 జూలై ఏ రోజైతే వచ్చి అక్కడ ఉన్నారో అక్కడి నుంచే జూన్ 3వ తేదీన బాబా ప్రయాణం అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసి వెళ్ళారు. ఆయన వెళ్లే ముందు చెప్పారు, నేను 12 సంవత్సరాల దాకా రాను, మీకు కనబడను అన్నారు. అంటే మనకు తెలిసింది నవజీవనమే, కానీ నవజీవనానికి ముందు ఎన్నో సార్లు బాబా తిరిగారు. ఎందుకంటే కారణం ఇందాక మనం చదువుకున్న మెసేజే. ఆయన ఎక్కడికి వెళితే, ఆయన ఏం చేసినా చెయ్యకపోయినా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి ఒక ఆధ్యాత్మిక ఊపు వస్తుంది. యావత్ విశ్వానికి కూడా ఆయన అలాంటి ఊపు ఇవ్వటానికే మనందరి కోసం అన్ని బాధలు పడ్డారు. ఆయన అంత విస్తృతంగా పర్యటించారు. సో అక్కడి నుంచి ఆయన 12 సంవత్సరాలు రాను అంటే ఇక అందరూ చాలా బాధలు పడ్డారు. మళ్ళీ 25 జూలై రాగానే చాలా సంతోషపడ్డారు. అంటే బాబా 12 సంవత్సరాల్లో చేయదలుచుకున్నది ఈ ఒక్క మాసంలో 1.5 months ఆయన తన పని ముగించుకొని వచ్చేసారు. అలా ఆయన ఎక్కడికి వెళ్ళారు? ముందు క్వెట్టాకు వెళ్ళారు. క్వెట్టాలో ఎవరున్నారు? రూసీ ఇరానీ అని. రూసీ ఇరానీ క్వెట్టాలో ఉంటే బాబా ఆయనకు కబురు పంపించి, మేము వస్తాము. ఆ క్వెట్టాకు దగ్గర సిబి అని ఒక ప్లేస్ ఉంది, అది బార్డర్. అక్కడ బ్రిటిష్ అప్పుడంతా బ్రిటిష్ రూల్ కదా, బ్రిటిష్ అధికారులు ఆ పాయింట్ నుంచి ఎవరు ముందుకు వెళ్లాల్సి వచ్చినా కూడా వాళ్ళను చెక్ చేసి అన్ని కుశల ప్రశ్నలు, అన్ని ఎన్నో ప్రశ్నలు వేసి వాళ్ళ ఇది అంటే నిస్సందేహంగా వీళ్ళు టూరిస్టులే, వీళ్ళు నమ్మదగిన వాళ్ళే అంటే పంపించేవాళ్ళు, లేకపోతే పంపించరు అనమాట. రూసీకి చెప్పి అక్కడ సిబిలో ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళు అక్కడి నుంచి క్వెట్టాకు నేరుగా వెళ్ళిపోయేలాగా చెప్పమంటే అక్కడ ఉండే పోలీసు వాళ్ళకి రూసీ ఇరానీ చెప్పారు. దాని ప్రకారంగా వాళ్ళు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా క్వెట్టాకు వెళ్ళిపోయారు. అయితే ఎప్పుడైతే బాబా ఆ క్వెట్టాకు వెళ్ళారో, క్వెట్టాకు ఎందుకు వెళ్ళినట్టు అంటే రూసీ ఇరానీ ఇద్దరు కూతుళ్ళు, గోహర్ అండ్ కేటీ, మనకు తెలుసు. రాబోయే కాలంలో వాళ్ళు బాబా సర్కిల్లో చాలా ప్రముఖ పాత్ర వహించే ఇద్దరు స్త్రీలు అనే విషయం ఆ రోజు ఎవరికీ తెలియదు. కానీ బాబా వెళ్ళింది ఎందుకు అంటే అప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలతో బాబా ఆటలు ఆడుకొని వాళ్ళను తన దగ్గరికి తీసుకొని తనకు సన్నిహితంగా చేసుకోవటం కోసము బాబా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ అంతకుముందు కూడా బాబా వెళ్ళటం జరిగింది. అక్కడ బాబాకు ఏర్పాటు చేసిన బంగ్లా బాబాకు చాలా ఇష్టమైంది. సో అలా బాబా మళ్ళీ అక్కడ ఉండాలంటే ఆ బంగ్లా అప్పుడు మళ్ళీ అవైలబుల్ కాలేదు. కాకుండా బాబాను రూసీ వాళ్ళ ఇంట్లోనే ఉంచారు. రూసీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉండి బాబా అక్కడి నుంచి రంజు అబ్దుల్లాని వీళ్ళను సుక్కూరుకు పంపించారు. ఎందుకంటే క్వెట్టాలో అక్కడ చాలా చలి ఎక్కువ, అక్కడ మంచు పడుతుంది, హిమపాతం. సో అక్కడి చలికి తట్టుకోవటం కష్టం. అందుకని బాబా ఏం చేశాడంటే ఈ రంజు అబ్దుల్లాను పంపించి సుక్కూరులో, మరి ఈ రెండు కూడా క్వెట్టా నుంచి ఇటు కిందికి అహ్మదాబాద్ వైపు వస్తుంటే మధ్యలో సుక్కూరు వస్తుంది. ఆ సుక్కూరు ఏమో ఎక్కడ లేని వేడేట.
క్వెట్టా ఏమో చలి. హిమాలయాల పర్వతాల మీద ఒక రకంగా ఉంటే కిందికి చండీగఢ్ ఉంది, చండీగఢ్ అంతా హాట్ ఉంటుంది. చండీగఢ్ నుంచి వెళ్ళి హిమాలయాలు ఎక్కేస్తే చల్లగా ఉంటుంది అన్నమాట. అలా అక్కడికి పంపిస్తే అక్కడ వాళ్ళు బాబా ఒక స్థలం కొనించారు, ఒక ఇంటిని అక్కడ అద్దెకు కూడా తీసుకోవటం జరిగింది. అక్కడ ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని, అక్కడ తన కార్యక్రమానికి దాన్ని కేంద్ర స్థానంగా చేసుకుంటాను అని బాబా చెప్పటం. ఇవన్నీ ఏమిటి అంటే బాబా అప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, కానీ ఆయన పని అక్కడ అయిపోయింది అనగానే దాన్ని ఎలా అయితే బాబా మెహరాబాద్ నుంచి టోకాకు స్కూల్ మార్చారు, అది ఎన్ని కొద్ది మాసాలు అక్కడ పని ఆయన అనుకున్న పని అక్కడ ముగిసిన వెంటనే మళ్ళీ అదంతా అక్కడి నుంచి వైండ్ అప్ చేసి మళ్ళీ మెహరాబాద్కు వచ్చేసారు. సో అలా బాబా రంజు అబ్దుల్లాను సుకూర్కు పంపించాడు. సుకూర్కు పంపించి అక్కడ ఆయనకు 3 ఆదేశాలు ఇచ్చారు బాబా. ఏమిటి అంటే ఒక మంచి బంగ్లాను చూసి దాన్ని అద్దెకు తీసుకోవాలి. తర్వాత అక్కడ పక్కనే అంటే వీళ్ళు అక్కడ ఒక స్థలం కొన్నారు బాబా కోసం. తర్వాత బాబా ఉపాసనీ మహారాజు దగ్గర 1922 జనవరిలో ఆయన మెర్వాన్ యు ఆర్ ఆదిశక్తి యు ఆర్ అవతార్ అని ఆరతి ఇచ్చి ఎప్పుడైతే బాబాకు ఆయన వీడ్కోలు చెప్పారో అప్పటి వరకు 6 మాసాలు బాబా స్నానం కూడా చెయ్యలేదు. గుడ్డలన్నీ మాసిపోయాయి, గడ్డం పెరిగిపోయింది. చూస్తే ఎలా ఉన్నారంటే సిరిన్మాయ్ అయితే ఇదేంటి అని ఆయన అలా కనబడినప్పుడల్లా ఆయనను గురించి బాబాను గురించి సిరిన్మాయ్ అనేది అందరేమో నిన్ను దేవుడు దేవుడు అని ఆరాధిస్తుంటే నువ్విదేంటి పిచ్చివాడి అయిపోయావా, ఇలా తినకుండా ఉపవాసాలుండి ఇలా ఉంటున్నావేంటి అని 1924లోనే సిరిన్మాయ్ ఆయన బర్త్డేకి వచ్చినప్పుడు అడగటం జరిగింది. ఆయన అన్నాడు, నేను పిచ్చివాడిని కాదమ్మా, యావత్ ప్రపంచమంతా పిచ్చిదైపోయింది, ఏమీ లేని ఈ ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయింది. అంటే ఇందాక టర్కీలో చెప్పినట్టు ఆధ్యాత్మికంగా చాలా అధమ స్థానానికి పతనం అయిపోయింది అన్నట్టు విశ్వం అంతా కూడా అలా ఆధ్యాత్మికంగా చాలా దిగజారిపోతున్నందువల్ల ఆ పిచ్చిని కుదిరించటానికే నేను వచ్చాను అని బాబా చెప్పటం జరిగింది. అలా రంజుకు అక్కడ చెప్తే రంజు అక్కడ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. తర్వాత వీళ్ళు కొన్న స్థలం అక్కడ ఈ సయ్యద్ సాహెబ్ మున్షి అనే ఆయన బొంబాయిలో ఉండేవారు, చర్నీ రోడ్ అని. ఎప్పుడైతే 6 మాసాలు ఉపాసిని మహారాజ్ దగ్గర ఉండి బాబా అలాంటి స్థితిలో ఉండి ఉపాసిని మహారాజ్ దగ్గర సెలవు తీసుకొని ఎప్పుడైతే వెళ్ళిపోయాడో నేరుగా బొంబాయికి వెళ్ళిపోయాడు. నేరుగా మున్షి ఇంటికి వెళ్ళాడట ఆయన. మున్షి చూసి ఆశ్చర్యపోయినాడట, బాబా ఇలా ఉన్నాడేంటి అని. బాబా తల్లి షిరిన్మాయ్ ఆశ్చర్యపడినట్టే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆయన తొలి శిష్యుల్లో ఒకడు మున్షి. ఆయన బాబాను తీసుకెళ్ళి ఇంటికి చాలా ఆయన్ను వేడుకొని నువ్వు స్నానం చెయ్యి అని ఆయనకు మంచి స్నానం చేయించి మంచి గుడ్డలు తెచ్చి బాబాకు తొడిగి భోజనం దగ్గరుండి భోజనం పెట్టి తర్వాత సదాశివ్ పటేల్ను పిలిచి పూనాలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. ఆ మున్షి సుక్కూర్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అని చెప్పినందువల్ల అక్కడ ఆయన పీడబ్ల్యూడిలో పనిచేసేవాడు. అందుకని ఇక్కడ బాబా స్థలం కొని అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి, అక్కడ ఆశ్రమం పెట్టాలి, ఒక ట్రస్ట్ పెట్టాలి అనే అటువంటి ఆ నిర్ణయంతో రంజును సుక్కూర్కు పంపటం జరిగింది. సుక్కూర్లో బాబా చెప్పినట్టుగా ఆయన బంగ్లా తీసుకున్నాడు. తర్వాత ఆయనకు బాబా ఒక ఆదేశం ఇచ్చాడు. బచ్చాల్ షా అనే అటువంటి ఆయన సమాధి ఉంది అక్కడ. ఆయన ఒక సెయింట్, రినోన్డ్ సెయింట్, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సూఫీ సెయింట్. అది బాబా కోసం కొన్న స్థలానికి దగ్గరలోనే ఆయన టూమ్ ఉంటుంది. అక్కడ ఒక మస్తు ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆయనను కలిసి ఆయనకు దైవ దక్షిణగా నేను ఇచ్చిన ఈ డబ్బు ఇవ్వాలి అని కూడా రంజుకు బాబా చెప్పాడు. ఆ ప్రకారంగా రంజు అక్కడికి వెళ్ళాడు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడి సమాధి దగ్గరికి వెళ్తే
అక్కడ ఆ మస్తు కనబడలేదు, బాబా చెప్పిన మస్తు కనబడలేదు ఆయనకి, రంజుకి. అలా చూస్తే అక్కడ ఒక మస్తాని కనబడింది, ఒక స్త్రీ మస్తాని. ఆమె బాబా జాన్ లాగానే కనిపించిందట రంజు అబ్దుల్లాకి. అప్పుడు రంజు ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె రంజుని అడిగిందట, హూ ఈజ్ యువర్ గురు, మీ గురువు గారు ఎవరు అని అడిగింది రంజు అబ్దుల్లాను. రంజు అప్పుడు చెప్పాడు, ఎందుకంటే అప్పుడు ఇంకా బాబా గురించి చెప్పకుండా ఉండటం లేదు కదా, శ్రీ మెహర్ బాబా. ఎందుకంటే సయ్యద్ సాహబు బాబాకు మెహర్ బాబా అనే పేరు అక్కడ మంజిలేమీంలో వాళ్ళు బాబాకు మెహర్ బాబా పేరు చెప్పటం జరిగింది. సో ఆయన అందుకని శ్రీ మెహర్ బాబా అని మెహర్ బాబా పేరు చెప్పాడు. చెప్పగానే ఆ మస్తాని స్త్రీ మస్తు ఆమె షాహెన్ షా అంటే చక్రవర్తి, ఎంపరర్, కింగ్, ఎంపరర్ అని ఆమె ఇచ్చేస్తున్నట్టు. అండ్ ఫ్యూ మోర్ స్ట్రేంజ్ సౌండ్స్, ఆమె ఏమేమో మాట్లాడింది, మస్తులు మాట్లాడింది, మనకు అర్థం కాదు. నేను కూడా ఎన్నోసార్లు కొంతమంది మస్తుల దీంట్లో చూశాను. ఒకసారి మా ఊరి నుంచి ఒక ఆయన వస్తే ఆయనకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాం. వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నాం తీసుకెళ్ళమంటే ఆయన తీసుకెళ్ళి మా ఊరికి మళ్ళీ పంపడానికి మా బ్రదర్ తీసుకెళ్తున్నాడు. మేము వెళ్ళి ఆటోలో దిగి సికింద్రాబాద్ స్టేషన్లో దిగాము. ఆ ఆటోకు డబ్బులు ఇచ్చి చూసేసరికి తప్పాడు. మొదలే మెంటలీ ఇది పిచ్చోళ్ళ. అది వెళితే ఇంకా రోజంతా వెతికాము. అప్పుడు 2-3 మస్తులు వాళ్ళు ఏదో చెప్పారు, క్లాక్ టవర్ ఉదర్ ఇదర్ ఏదేదో చెప్తే మాకు వాళ్ళు చెప్పింది కూడా అర్థం కాలేదు. అంటే మస్తుల భాష మనకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఉండే లెవెల్ అది వేరు, మన ఫిజికల్ లెవెల్ వేరు. అందుకని ఈమె బాబాను షాహెన్ షా అన్నది. ఆ 2 మాటలు మాత్రం రంజుకు చాలా బాగా అర్థమైనాయట, మిగిలిన మాటలు ఏవి అర్థం కాలేదు. ది గాడ్ ఇంటాక్సికేటెడ్ ఉమెన్, ఆమె లాంగ్వేజ్ వాజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. అంటే ఆమె చెప్పినటువంటి ఆ మాటలు, ఆమె భాష మనకు అర్థమయ్యే లెవెల్లో లేకుండా ఉన్నాయి అని రంజు అబ్దుల్లా. కానీ షాహెన్ షా అంటే చక్రవర్తి. ఎక్కడ చక్రవర్తి? ఆధ్యాత్మిక పాలక వర్గానికి చక్రవర్తి, అవతారుడు. ఆయన 5 సద్గురువులు కూడా, గురువులకు గురువు, ఆది గురువు ఆయన. అందుకని చేస్తే ఆ తర్వాత రంజుకి ఈ మాటలు చెప్పి అర్థం అవుతులేదని బుర్రగొక్కుంటూ ఉంటే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది, అదృశ్యం అయిపోయినట్టుగా వెళ్ళిపోయిందట. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడో, బాబా ఏ మస్తును కలవమన్నాడో ఆ మస్తు వచ్చాడు. ఆ మస్తు రాగానే రంజు ఆయనకి 5 రూపాయలు ఇచ్చి, ఈ మనీ వాస్ ఫ్రమ్ మెహర్ బాబా, ఇది మెహర్ బాబా మీకు పంపించినటువంటి దైవ దక్షిణ అని పంపిస్తే, ది మస్ట్ లుక్డ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ ది దక్షిణ. ఆ దైవ దక్షిణను ఆయన తీసుకోవటం కోసం చాలా సంతోషించాడట. ఇక రంజు ఈ పని ముగించుకొని మళ్ళీ క్వెట్టాకు వెళ్ళిపోవటం జరిగింది. క్వెట్టాకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక్కడ ఈ పనులన్నీ చేసుకొని క్వెట్టాకు వెళితే, బాబా మళ్ళీ క్వెట్టా నుంచి సుకూర్ వచ్చాడు. సుకూర్ వస్తే అక్కడ ఈ క్వెట్టాలో ఒక విషయం జరిగింది. నర్వస్ అని బాబా మండలిలో ఒక సభ్యుడు, మంజిలేమీంలో ఆయనకు నర్వస్ అని పేరు ఇవ్వటం జరిగింది. ఆయన బాబాతోనే ఉంటూ వచ్చాడు. మంజిలేమీంలోనే బాబా చెప్పాడట, ఈ సమయంలో నా మండలిలో వాళ్ళు ఒకళ్ళిద్దరు చనిపోవటం, 2 or 3 మెంబర్స్ ఆఫ్ సర్కిల్ వుడ్ హ్యావ్ టు డై అని బాబా చెప్పారట. ఆ చెప్పిన దాని ప్రకారంగా కెట్టాలో ఇతను నర్వస్ జబ్బు పడ్డాడు. అక్కడ ఒక ఇంగ్లీష్ డాక్టర్ ఉంటే ఆయనతో ట్రీట్మెంట్ చేయించారు. ట్రీట్మెంట్ చేయించినా కూడా ఆయన కోలుకోకపోతే బాబా అక్కడి నుంచి కరాచీకి వెళ్తూ జూలై 16వ తేదీన ఆయన నర్వస్ ఇంకా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అనే విషయం బాబాకు చెప్పటం జరిగింది.
అయితే బాబా సర్వజ్ఞుడు కూడా, ఆయన తెలుసు. అందుకని బాబా వెళ్ళి పార్సీ సిమెట్రీకి వెళ్ళి అక్కడ ఆయనను సమాధి చేయటానికి ఆ స్థలాన్ని కూడా బాబా ఒక కర్రతో పాయింట్అవుట్ చేసి గీసి చూపించి, ఇక్కడ నర్వస్ను పూడ్చిపెట్టాలి, ఖననం చేయాలి ఇక్కడ అని చెప్పారు. చెప్పి దానికోసం 500 ఖర్చు. తర్వాత అక్కడ చారిటబుల్ ట్రస్ట్, పార్సీ చారిటబుల్ ట్రస్ట్ ఉంది క్వెట్టాలో, దానికి 2000 బాబా డబ్బు కూడా ఇప్పించి వెళ్ళిపోయారన్నమాట. బాబా వెళ్ళిపోయిన తర్వాత కరాచీలో బాబా ఉండగా ఈ నర్వస్ చనిపోయాడు అనే టెలిగ్రాము రావటం జరిగింది. అది చూసి, ఎందుకంటే బాబా ముందుగానే బాబాకు తెలుసు. అక్కడ క్వెట్టాలో ఉన్నప్పుడు అదొకటి చెప్పి నేను ముగించేస్తాను, ఒక్క నిమిషము. క్వెట్టాలో ఉన్నప్పుడు ఈ గోహర్ అండ్ కేటీ ఇరానీ వాళ్ళ నాన్నగారు రూసీ ఇరానీ బాబాను ఒకరోజు ఒక దగ్గరలో ఉండే కొండపైకి తీసుకెళ్లారు. బాబా ఎలా ఎక్కాడట అంటే, లేడీ పిల్ల అలా గాలిలో తేలుతూ వెళ్ళినట్టుగా ఆ కొండ ఎక్కారట. ఎవరు బాబాతో సమానంగా ఎక్కలేకపోయారట. ఎవరు పైదాకా కూడా ఎక్కలేకపోయారట. బాబా గబగబా ఎక్కి వెళ్ళి పైన కూర్చున్నారట. ఆ పైన కూర్చుంటే ఆ పైన కూర్చున్న బాబాను చూసినప్పుడు, మరి అప్పుడు 1924లో బాబా మాట్లాడుతున్నారు. బాబా మరి అప్పుడు ఉన్నటువంటి ఆయన యొక్క దివ్య సౌందర్యము, వర్చస్సు, మధుసూదన్ అంటాడు కదా, కోటి సూర్యక తేజవి తుమ్సే ఫీకా హై అవుతారు. ఆ కొండ మీద కూర్చున్నటువంటి బాబాను చూసినట్టయితే వాళ్ళకు అనిపించిందట, ఓహో ఏమి ఆ వైభవం, ఏమి అందము, ఏమి ఆ ప్రకాశము అని అందరూ ఆశ్చర్యపోయినారట. ది విండ్ ఆఫ్ లవ్ బ్లూ త్రూ దేర్ హార్ట్స్ అండ్ దేర్ ఐస్ వర్ మాయిస్ట్ విత్ జాయస్ టియర్స్. అలా చూస్తూ చూస్తూ అందరికీ కన్నీళ్లుగా కారాయట తన్మయత్వంలో. వాళ్ళందరూ ఆయన ఆ అందాన్ని, ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్యత్వపు ప్రకాశాన్ని చూసి ముగ్ధులైపోయారట. ది రేస్ ఆఫ్ బావుజీ అంటాడు, ది రేస్ ఆఫ్ ది సన్ కిస్డ్ హిజ్ ఫీట్ ఇన్ వర్షిప్. ఆ సూర్యుడు కూడా ఆయన బాబా పాదాలను అంటి ప్రణామం చేస్తున్నట్టుగా ఉందట సూర్యరశ్మి వచ్చి ఆయన పాదాలను తాకితే. ఎందుకు? ఆయన దివ్య వర్చస్సుకు సూర్యుడు కూడా ముగ్ధుడైపోయాడట. అండ్ ద ఎయిర్ జెంట్లీ స్మూత్డ్ బ్యాక్ హిజ్ గోల్డెన్ హెయిర్. అక్కడ ఉన్నటువంటి ఆ పంచభూతాలు కూడా ఆయన ఆ దివ్యత్వానికి ముగ్ధులైపోయారట. గాలి కూడా ఆయన యొక్క ఆ శిరోజాలను తాకి దాన్ని నెమ్మదిగా వెనుక వైపుకు ఉంచినట్టుగా వాటిని తాకిన అనుభవాన్ని పొందిందట గాలి. బిగినింగ్ టు రివీల్ టు ది వరల్డ్ హిజ్ డివైన్ ఇమేజ్. అప్పుడు ఆయన తన యొక్క ఆ దివ్యత్వపు సోయగాన్ని యావత్ ప్రపంచానికి చూపించారా అన్నట్టుగా ఉంది అన్నారు. సో అలా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆ దివ్యత్వం అలా ఉంటుంది, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం అలా ఉన్నత స్థాయికి ఎదిగిపోతుంది అనే విషయాన్ని ఇవాళ మనం తలుచుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. నిజంగా మీ మాటల్లో బాబాని దర్శించిన అనుభూతి కలిగింది మా అందరికీ. అయితే బాబా మొదట్లో మీరు చెప్పినట్టు కాయగూరల కోసం అడిగి యావత్ విశ్వం యొక్క లెక్కల్ని మనకి తెలియజేసినట్టుగా, విశ్వం యొక్క లెక్కలను చూస్తున్నట్టు ఆ ఉన్నతమైనటువంటి ఆ చిన్న మాటలో ఆయన ఎంతటి అద్భుతమైన రహస్యాన్ని మనకు తెలియజేశారు. తర్వాత గారడీ చేసి బంగారు నాణేలు తీసిన వ్యక్తి తర్వాత భిక్షం ఎత్తుకోవడం అనేటువంటిది ఆ మహిమలో ఎలాంటి అర్థం లేదనేటువంటి ఉన్నతమైన విషయాన్ని తెలియజేశారు. సూర్యుని ఉదాహరణగా తీసుకుని అవతారుని యొక్క ఆగమన విశిష్టతని వివరించారు. ఆధ్యాత్మిక పతనంలో ఉన్న మానవాడి కోసం అవతారుడు ఎంత వేదన పడ్డాడో అన్న విషయాన్ని తెలియజేశారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి చక్రవర్తి ఆయన వచ్చినప్పుడు ఆ వాతావరణం అంతా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో నిండి ఉంటదన్న విషయాన్ని తెలియజేశారు. తర్వాత ఆ దివ్య సుందరుని యొక్క అందాన్ని చాలా అందంగా వివరించే మాకందరికీ ఆనందాన్ని కలుగజేసిన మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలాగ ఎన్నో విషయాలు మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను. ఒక కొత్త విషయం వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ రోజు చాలా ఎంతో ఆనందంగా ఉంటది. అలాంటిది ఇన్ని విషయాలు, ఇన్ని కార్యక్రమాలలో ఎన్నెన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకొని మా అందరికి తెలియజేసే భాగ్యం మీకు కలిగించిన బాబాకి ధన్యవాదాలండి.
జై బాబా. ఇలాంటి ఎన్నో విషయాలు మాకు ఇంకా మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. బాబా ప్రేమాశీస్సులు మీకు మెండుగా ఉండాలి. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మళ్ళీ మనం అందరం సంకీర్తనలోకి వెళ్దాం. ఇప్పుడు జి పార్వతి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత విశాలి గారు సంకీర్తనకి రెడీగా ఉండండి. జై जय बाबा। अवतार में జై బాబా. है बाबा की जय। अवतार में है बाबा की తరగని పెన్నిది నీ కృప కన్నా తమిదిరే నీ రూపము కన్నా మిన్న అయినది జన్మకు లేదు సన్ను తింతు నిన్ను సరుగునరమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్నిది నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్న అయినది జన్మకు లేదు సన్ను తింతు నిన్ను సరుగునరమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు